లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయంకా జట్టులో అతి జోక్యం చేసుకుంటున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జట్టు నిర్ణయాల్లో సంజీవ్ గోయంకా అతి జోక్యంతోనే లక్నో వరుస ఓటములను చవిచూస్తోందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అసలేం జరిగిందంటే ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ తో ఆదివారం జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ సూపర్ ఓవర్లో ఓటమి పాలైంది. ఈ క్రమంలో మ్యాచ్ పూర్తయ్యాక లక్నో ఓటమిపై కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. పంత్ చేసిన కామెంట్ ఇండైరెక్ట్ గా లక్నో ఓనర్ సంజీవ్ గోయంకాను ఉద్దేశించి చేసినవేనంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ పంత్ ఏమన్నాడంటే, ఈ మ్యాచ్ లో లాస్ట్ ఓవర్ ను దిగ్వేష్ రతి చేత వేయించడంపై రిషబ్ పంత్ ను ప్రశ్నించగా మేనేజ్మెంట్ సూచనలతోనే అలా చేయాల్సి వచ్చిందని ఇండైరెక్ట్ గా కామెంట్ చేశాడు. మ్యాచ్ లో గేమ్ చేంజింగ్ మూమెంట్స్ అనేవి ఎప్పుడూ ఉంటాయి, కానీ కొన్నిసార్లు బౌలర్లు కఠినమైన ఓవర్స్ వేయాల్సి ఉంటుంది. మేం వికెట్ కోసం చూస్తున్నప్పుడు అతనికి చివరి ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది, కానీ మాకు ఆశించిన ఫలితం దక్కలేదు. వాస్తవానికి అతనితో మిడిల్ ఓవర్స్ లోనే వేయించాల్సింది, అది కుదరలేదు. ఎందుకంటే మైదానంలో ఒకేసారి ఎక్కువ ఆలోచనలు చేయడం అంత సులువు కాదని రిషబ్ పంత్ బదులిచ్చాడు. ఇక్కడ ఎక్కువ ఆలోచనల నేపథ్యం టీం మేనేజ్మెంట్ అతి జోక్యాన్ని సూచిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొందరు అది సంజీవ్ గోయంకాను ఉద్దేశించి అన్న కామెంట్స్ అని అంటుంటే, మరికొందరు సపోర్ట్ స్టాఫ్ ను ఉద్దేశించి చేసినవంటున్నారు. కానీ సౌత్ ఆఫ్రికా దిగ్గజం షాన్ పొలక్ మాత్రం సపోర్ట్ స్టాఫ్ ను ఉద్దేశించే రిషబ్ పంత్ ఈ వ్యాఖ్యలు చేశాడని తెలిపాడు. అయితే కెప్టెన్ నుంచి ఇలాంటి కామెంట్స్ రావడం మంచిది కాదు, ఎందుకంటే నాకు చాలా మంది సలహా ఇస్తున్నారని పంత్ ఇండైరెక్ట్ గా చెప్తున్నట్లుంది. దానివల్ల తమ మేనేజ్మెంట్ గ్రూప్ ను ఇబ్బందుల్లో పడేసినట్లవుతుంది. బహుశా వాళ్ళ టీంలో మేనేజ్మెంట్ ఎలా పనిచేస్తుందో మనకు తెలియకపోవచ్చు, కానీ అసలు సమస్య అక్కడే ఉంది. జట్టులో ఫైనల్ డెసిషన్ ఎవరిదో మనకు తెలియదు. పంత్తో కలిసి కూర్చొని వాళ్ళ అభిప్రాయాలను వివరిస్తూ అతనితో చర్చలు జరిపేది ఎవరో కూడా మనకు తెలియదు. కానీ పంత్ ఇలాంటి కామెంట్స్ చేయడం టీంకు ఏమాత్రం మంచిది కాదని షాన్ పొలాక్ చెప్పుకొచ్చాడు. ఇక లక్నో టీంలో హేమా హెమీలు కోచింగ్ స్టాఫ్ గా ఉన్నారు. జస్టిన్ ల్యాంగర్ హెడ్ కోచ్, లాన్స్ క్లూజ్నర్ అసిస్టెంట్ కోచ్, భరత్ తరుణ్ బౌలింగ్ కోచ్, కేన్ విలియమ్సన్, టామ్ మూడీ సపోర్ట్ స్టాఫ్ మెంబర్స్ గా ఉన్నారు. మరి పంత్ చేసిన ఈ కామెంట్స్ ఎంతవరకు వెళ్తాయో చూడాలి.